కాకినాడ జిల్లా పీఠాపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న యూట్యూబర్ రావణ్ వ్యవహారం ఇప్పుడు చర్చగా మారింది. నిందితుడి వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా జనసేన కార్యకర్తలు ఒక్కసారిగా అడ్డుకున్నారు. పవన్ కళ్యాణ్కు బహిరంగంగా క్షమాపణ చెప్పిన తర్వాతే అతడిని ఇక్కడి నుంచి తీసుకెళ్లాలి అంటూ జన సైనికులు ఆందోళన దిగారు. మరోవైపు రావణ్కు మద్దతుగా మరో వర్గం రావడంతో పోలీస్ స్టేషన్ వద్ద పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. రెండు వర్గాల నిరసనల కారణంగా పిఠాపురం రోడ్లపై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. 24 గంటల్లోపు కోర్టులో హాజరుపరచాలని పోలీసులు చెబుతున్నా ఆందోళనకారులు వెనక్కి తగ్గటం లేదు. ఈ ఉద్రిక్తత పరిస్థితులపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి సిద్ధు అందిస్తారు. ఇదైతే మన వేలూరు జిల్లాలో క్రైస్తవ మహాసభలో అయితే జాడ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సభలో అయితే యూట్యూబర్ రావణ్ చేసిన వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు కూడా వెనక్కి తీసుకోవాలంటే జనసేన వాళ్ళు అందరూ పిఠాపురం పోలీస్ స్టేషన్ ముట్టడించడం జరిగింది. ఓ పక్క రాత్రి హైదరాబాద్ లో తను అరెస్ట్ చేసి తన్ని పిఠాపురం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఏదైతే తన హాస్పిటల్కి ఏదైతే చెకప్ ఉందో హెల్త్ చెకప్ నిమిత్తం కూడా తన హాస్పిటల్ తీసుకునే ప్రయత్నం అయితే జీప్ అంతా పోలీస్ యంత్రాంగం అంతా రెడీ ఉన్నారు. పక్కన జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఏదైతే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అయితే ఏది ఉన్నాయో వెనక్కి తీసుకోవాలని కూడా జనసేన నాయకులు కూడా పోలీస్ స్టేషన్ ముట్టడం జరిగింది. ఓ పక్కన అతను తీసుకెళ్లి హెల్త్ చెకప్ ఏదైతే ఉందో ఆ చెకప్ చేసి అనంతరం కూడా దాన్ని కస్టడీ తీసుకునే ప్రయత్నం చేస్తారు. పక్కన జాడా శ్రావణ్ కుమార్ సభలో ఏదైతే వ్యాఖ్యలు చేశారో పవన్ కళ్యాణ్ పై ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు కూడా వ్యాఖ్యలకి వెనక్కి తీసుకున్న జనసేన నాయకులకి మా పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాను. పక్కన చూస్తున్నాం, విజువల్స్ లో చూస్తున్నాం, చాలా జనసేన ఎవరైతే ఉన్నారో జనసేన కార్యకర్తలు అందరూ కూడా క్షమాపణ కోరాలంటూ దానికి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కూడా పోలీస్ స్టేషన్ ముట్టడం జరిగింది. పోలీస్ స్టేషన్ ఏదైతే ఉన్నారో జనసేన నాయకులు పోలీస్ స్టేషన్ ముట్టడం జరిగింది. ఏదైతే ప్రశ్న రావణ్ ఉన్నాడో ఆ రావణ్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని తక్షణమే క్షమాపణ చెప్పాలని పోలీస్ స్టేషన్ పిఠాపురం పోలీస్ స్టేషన్ అయితే ముట్టడించే ప్రయత్నించారు. రావణ్ డౌన్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు చూడొచ్చు. ఏదైతే జనసేన నాయకులు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో జనసేన నాయకులు కూడా ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు జనసేన నాయకులు ఉన్నారు, జనసేన అడిగిన ప్రయత్నం రావణ్ గారిని తొక్కతోడు అలాంటి ఎవరిని ప్రోత్సహించడం చాలా తప్పదు. మరి అలాగే కొంతమంది ఇక్కడ స్టేషన్ ముందు కూడా పవన్ కళ్యాణ్ చాలా అవహేళనగా మారుతున్నారు. వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పడం జరుగుతుంది. ఆ శ్రావణ్ గారిని మట్టికి 4 నెలల వారంటీ కింద కనీసం 90 రోజులైనా సరే జైల్లో పెట్టాలని మేము కోరుకుంటాం. గత ప్రభుత్వంలో మేము కూడా దండాలు చేసాం, మా మీద కూడా కేసులు పెట్టారు. మేము విజయవాడ కూడా వెళ్తూ ఉన్నాం వాయిదాలకు ఇప్పటికీ కూడా. కానీ ఎవరు ఎలా చేయలేదు, కేసు పెట్టిన తర్వాత కేసుకి వెళ్ళాలి. మరి ఇవాళ వాళ్ళు వచ్చేసి బలం ఉందని చేత మాకు బలం లేదనుకుంటున్నారా ఇది? మేము మాట్లాడలేమా? ఏ కేసు పెట్టినా కానీ తప్ప ఉప్పు అనేది కోర్టులో చూసుకోవాలా. ఏంటి బల ప్రదర్శన ఏంటి ఇక్కడ? మమ్మల్ని కేసు పెట్టినప్పుడు మేము ఇప్పుడు వాయిదాలు తిరగలేదా? నా మీద 2 కేసులు ఉన్నాయి, నేను తిరగలేదా? ఆ 2 కేసులకి ఆ రోజు కట్టినప్పుడు నువ్వు ఎలా చేసావా? ఇలా పోలీస్ స్టేషన్ మీదకి వచ్చావా? రాలేదా? అంతే కదా. ఆయన మాట్లాడిన మాటలకి ఆయన మీద చర్యలు తీసుకున్నారు. ఆ చర్యలు కోర్టులో చూసుకోవాలా, ఆయన క్షమాపణ చెప్పాలా. అలాగైతేనే మేము ఊరుకుంటాం, లేకపోతే ఊరుకునే ప్రసక్తి లేదు. గతంలో మా మీద కేసులు ఉన్నప్పుడు వీళ్ళ మీద కేసులు ఉండకూడదా? వీళ్ళు బలం చూపెడతారా? ఇది పవన్ కళ్యాణ్ గారు ఒక కులాలు కానీ మతాలు కానీ ప్రాంతాలు కానీ చూడకుండా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు పిఠాపురంలో జరుగుతున్నాయి. అవన్నీ కూడా చూడలేని ఇలాంటి వాళ్ళు చేసే ఇలాంటి దుశ్చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటివి కనుక మళ్ళీ రిపీట్ అయితే మాత్రం క్షమించలేదు. ఇప్పటికైనా సరే వీళ్ళు ఎవరైతే చేశారో ఈ అనుచిత వ్యాఖ్యలు ఎవరైతే చేశారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. లేదంటే అది ఖచ్చితంగా మేము ఏ స్థాయిలోకి వెళ్ళాలో ఆ స్థాయిలోకి మేము ఖచ్చితంగా చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అనంతరం కూడా అతను ఏదైతే వ్యాఖ్యలు చేస్తారో, ఏలూరులో ఏదైతే వ్యాఖ్యలు చేస్తారో ఆ వ్యాఖ్యలు కూడా వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలండి. ఒక పక్కన జనసేన కార్యకర్తలు అందరూ కూడా పిఠాపురం పోలీస్ స్టేషన్ ముట్టడించారు. ఒక పక్కన ఎవరైతే ఉన్నారో జాడ శ్రావణ్ కుమార్ మరి కాసేపట్లో వచ్చి అతను పరామర్శిస్తారని చెప్తున్నారు. అయితే పిఠాపురం పోలీస్ స్టేషన్ లో ఏదైతే అతను ఉన్నాడో అతను పిఠాపురం పోలీస్ స్టేషన్ లో
అనంతరం అతన్ని ఏదైతే రాత్రి హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి రాత్రి పిఠాపురం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి తన హెల్త్ చెకప్ ఏదైతే ఉందో గవర్నమెంట్ హాస్పిటల్కి హెల్త్ చెకప్ నిమిత్తం కూడా తీసుకెళ్లి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా జనసేన కార్యకర్తలు ఒక్కసారికి వచ్చి బహిరంగ క్షమాపణ ఎవరైతే పవన్ కళ్యాణ్ మీద ఉన్నారో పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పని జనసేన కోరుతున్నారు. ఇది మొత్తం మీద తాజా పరిస్థితి పిఠాపురం నుంచి కెమెరామెన్ చిన్నాతో సిద్ధు, రాజ్ న్యూస్, కాకినాడ జిల్లా.